హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిన్నర్ బుడకాకరకాయ. కావాల్సిన పదార్థాలన్నీ ఇందులో ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తగా అంటే ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఆయిల్ తగినంత, జీలకర్ర, ఆవాలు చిటపటలాడిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అవి కొంచెం నూనెలో ఫ్రై అయ్యాక కరివేపాకు అవి కొంచెం ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత అప్పటికప్పుడే దంచుకున్న కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై కావాలి. ఎందుకంటే అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు తగినంత, పసుపు కొంచెం గోలిన తర్వాత బుడకాకరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, అది స్కిప్ అయిపోయింది, టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా. నేను స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ కారం వేసుకున్నా. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు గుజ్జు కొంచెం పోసుకున్నా, ఎందుకంటే మేము ఎక్కువ పులుపు తినాం కాబట్టి కొద్దిగా పోసుకున్నా. మెంతులు, ఆవాలు, మెంతులు, జీలకర్ర దంచి వేసుకున్నా. ఫైనల్గా బుడకాకరకాయ సూప్ రెడీ.